హైదరాబాద్ పై మరోమారు వరుణుడు గర్జించాడు. ఉదయం నార్మల్, మధ్యాహ్నం మామూలుగానే సాయంత్రం ఓ 2 గంటల పాటు కురిసిన వానలకు నగరం మొత్తం అతలాకుతలమైపోయింది. హైదరాబాద్ కాస్త హైజలాబాద్ గా మారిపోయింది. ఇవి చెరువుల, రోడ్ల ఒక్కసారి ఎవరికీ అర్థం కాలేదు. అంతగా ట్రాఫిక్ జామ్ అయ్యి నగర జీవనం స్తంభించిపోయింది. ఇవాల్టి సాయంత్రం తిన్నగా మొదలైన వాన ఒక్కసారిగా జోరందుకుంది. చూస్తుండగానే దంచుకొట్టింది. ఫలక్నమా, చార్మినార్, మలక్పేట్, గోషామహల్, సంతోష్ నగర్, మెహదీపట్నం సర్కిల్ పరిధిలో 5 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, బేగంపేట, అల్వాల్, కుత్బుల్లాపూర్, మూసాపేట్, ముషీరాబాద్, మల్కాజ్గిరి, బేగంపేట్, ఖైరతాబాద్, యూసుఫ్గూడ, అంబర్పేట్ సర్కిల్ పరిధిలో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఈ భారీ వర్షానికి నగరం జలమయమైంది. ప్రధాన రహదారుల్లో రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. సెక్రటేరియట్ ముందు బస్టాండ్ వద్ద కుంటను తలపిస్తోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు బంపర్ టు బంపర్ మూవ్ అవుతున్నాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు వాహనదారులను ఆ నీళ్లలో పడి కొట్టుకుపోకుండా కాపాడుతున్న దృశ్యాలు అడుగడుగునా కనిపించాయి.